హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ముందుగా మన ఎమ్మెల్యే పార్థసారథి సార్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే మన ఆదోని గురించి పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడగల సత్తా దమ్ము ఉన్న నాయకుడు ఎవరంటే మన పార్థసారథి సారే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ఆదోనిలో ఏమేమి కష్టాలు ఉండేవి, ఒక చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడగలడు. అది ఓరలేక ఒకసారి అధ్యక్షులు కూడా స్పీకర్ అధ్యక్ష సార్ కూడా వారి పేరు తెలియదు నాకు, వారు కూడా కుళ్ళుకున్నారు. మీ ఆదానికి ఒకటైన కష్టాలు ఇంకెక్కడ లేవా అని మాట్లాడినారు. అట్లా కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఏ ఊర్లోనైనా ఏ సిటీలోనైనా ఉంటుంది కష్టము. అన్నీ చూసుకునే నాయకుడే నిజమైన నాయకుడు. అయితే ఇందులో ప్రత్యేకించి నేను మాట్లాడడానికి గల కారణము మా ఊరు గురించి. మా ఊరు రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది, పొలాలకంతా రస్స అట్నే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంట్ కొత్తగా ఇంకా రైల్వే ట్రాక్ వస్తుందనో లేకుంటే అడ్డుకంచెలు అంతా వేస్తూ ఉండరు. ఆ అడ్డుకంచెలు గోడలు కట్టేస్తే మా పొలాలకు పోవడానికి రస్తా గిస్తా ఏముండదు. అందువిషయమై మా ఊరోళ్ళంతా కలిసి ఎమ్మెల్యే సార్ని కలిశారు. అందుకు సారు స్పందించినందుకే నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అలాగే ఏంటంటే ఈ విషయం రైల్వే అధికారులతో మాట్లాడతానని మా వాళ్ళకి తెలియజేయడం అయింది. అలాగే వాళ్ళతో మాట్లాడి మాకు వాళ్ళు ఏమన్నా ఇంకో ట్రాక్ వచ్చినా ఒకవేళ గోడ కట్టుకున్నా, అలాగే ఇంకా వేరే ఏమని చేసుకొని మా పొలాలకి రస్తా వదిలి వాళ్ళు ఏం చేసుకున్నా కూడా ఇంకా ఓకే. థ్యాంక్స్.